నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో సంచరిస్తున్న వీధి కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అన్నారు. గజ్వేల్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, మున్సిపల్ పాలకవర్గం, వెటర్నరీ ఏడీ రమేష్తో కలిసి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని, ప్రజలు కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రభుత్వ పరంగా మున్సిపల్ అధికారులు కుక్కల పట్ల తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయుద్దీన్, వెటర్నరీ ఏడీ రమేష్, కౌన్సిలర్స్ వంటేరు గోపాల్ రెడ్డి, రహీం, పంబాల అర్చన శివకుమార్, గంగిశెట్టి చందన రవీందర్, మార్కంటి వరలక్ష్మి కనకయ్య, మామిడి విద్యారాణి శ్రీధర్, బొగ్గుల చందు తదితరులు పాల్గొన్నారు. కుక్కల బెడద చాలా ఉన్నది. ఎందుకంటే విపరీతమైన కుక్కల వల్ల ప్రతి వార్డులో కూడా చిన్నపిల్లలు స్కూల్కి పోవాలన్నా, అలాగే పెద్దలు కూడా వారి పనులు ముగించుకొని ఇంటికి పోయే సమయంలో కూడా కుక్కలు అటాక్ చేయడం జరుగుతుందనేది అన్ని వార్డుల నుంచి మనకు సమాచారం ఉంది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమానుషమైన సంఘటనలు కుక్కల అటాక్ ద్వారా చిన్నపిల్లలు కూడా చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. అందుకే మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పాలకవర్గం ఈ కుక్కల సమస్యను ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది ఆలోచన చేసి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం 315 జీవోను కూడా తీయడం జరిగింది. దీని ద్వారా కుక్కలకు ఎనిమల్ బర్త్ కంట్రోల్ అనేది ఏబీసీ ద్వారా ఆ కుక్కలను కుటుంబ నియంత్రణ చేసి కుక్కలు పెరగకుండా చూడడం ఒకటి. రెండవది, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద కుక్కలు ఉంటే ఖచ్చితంగా వాటి నుంచి మనం కొంచెం ప్రొటెక్షన్ చేసుకునేటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఎవరైతే స్వంతము పెంపుడు కుక్కలు ఉంటాయో ఆ కుటుంబ సభ్యులు కూడా దయచేసి ఆ కుక్కలకు ఒక బెల్ట్ ట్యాగ్ వేసి దాన్ని బయటకు పోకుండా చూసుకునేటువంటి బాధ్యత ఇంటి యజమానులది అనేది విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కుక్కలను మన పట్టణం నుండి కుక్కలకు ఈ యొక్క బ్లూ క్రాస్ సంస్థను మేము కాంటాక్ట్ చేసి వెంటనే వాటిని స్టెరిలైజేషన్ చేసే విధంగా దాన్ని మేము చర్యలు తీసుకుంటున్నాం. మా పాలకవర్గ సభ్యులు కూడా మేము తీర్మానం చేసి ఈ వారం రోజుల్లోనే ఈ కుక్కలను బర్త్ కంట్రోల్ సెంటర్స్ పంపి పునరావాస కేంద్రానికి పంపి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. అందుకే ప్రజలు కూడా దయచేసి అప్రమత్తంగా ఉండి వీధి కుక్కల ద్వారా చిన్నపిల్లలను సంరక్షించుకోవాలని కోరుకుంటూ, ఎందుకంటే వీధిలో చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు అక్కడ కుక్కలు అటాక్ చేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రజలకు విజ్ఞప్తి, దయచేసి మీరు కూడా సహకరించినట్టుంటే ఈ కుక్కల బెడద మనం నివారించగలుగుతామనేది మీ ద్వారా తెలియజేస్తూ, అలాగే ప్రస్తుతము వర్షాకాలము మనకు ఉన్నది కాబట్టి ఈ వర్షాకాలంలో ఈ సీజనల్ వ్యాధులు ముఖ్యంగా దోమల ద్వారా వ్యాప్తి చెందాయి. అందుకే ఫ్రైడే డ్రై డే అనేది మున్సిపాలిటీ అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి ప్రతి కుటుంబానికి కూడా నా యొక్క విజ్ఞప్తి, మీరు మన ఇంటి పరిసరాల్లో టైర్లలోనే కానీ, కుండల్లోనే కానీ, బకెట్లోనే కానీ, ఈ పూల మొక్కలు అటువంటి టబ్బుల్లోనే కానీ నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలాగే ఈ యొక్క మీ వార్డులో ఉన్నటువంటి మురికి కాలువలు ఏవైతుందో మేము సిల్టేషన్ కూడా సిల్టు తీస్తున్నాము. ఎక్కడన్నా స్టాగ్నేటెడ్ వాటర్ ఉంటే మా మున్సిపల్ సిబ్బంది చెప్పినట్టుంటే వాటిని తొలగించి ఈ లార్వా దోమలు గుడ్లు పెట్టకుండా, ఎందుకంటే వేలాది గుడ్లు దోమలు పెడతాయి కాబట్టి అవి డెంగ్యూ, మలేరియా మొదలగు వ్యాధులు వస్తాయి. కాబట్టి వీటిని సీజనల్ వ్యాధులు రాకుండా
మేము అరికట్టడానికి ప్రయత్నం చేసినా మీరు సహకరించినట్టుంటే మనమందరం గజ్వేల్ పట్టణాన్ని ఆరోగ్య పట్టణంగా హరిత పట్టణంగా ఉంచుకోవడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తూ ఈ రెండు విషయాలు ప్రజలు మాతో సహకరించి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని ఒక చక్కని మున్సిపాలిటీగా ఉంచుకుందామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.